రాయచోటి పట్టణంలో దాదాపుగా హిందువులు 70% నేర్కి చేరి ఉన్నారు. ఈ 70% కూడా పట్టణంలో హిందూ శ్మశాన వాటిక అనేది లేదు. ఉన్నది కూడా కబ్జాలు చేసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు. ఇట్లా పెమ్మాడపల్లి రోడ్డు గల 801 సర్వే నెంబర్లో దాదాపుగా 6 ఎకరాల 82 సెంట్లు భూమి కలదు. కానీ దాని గురించి ప్రీ ప్లాన్డ్గా కొంతమంది రాజకీయ నాయకులు దానికి డ్రైనేజీ నీళ్లు పెట్టి దానికి నీటి నిల్వ పెట్టి ఆ గోరీలన్నీ బూడిపోయే విధంగా చేసి పరోక్ష విధంగా అక్కడ గోరీలు వేయనీయకుండా, అంటే చనిపోయిన వాళ్ళను అక్కడ వేయనీయకుండా అక్కడి నుంచి మార్చి వేరే విధంగా వేసేది పరోక్షంగా ఆడ వేయనీయకుండా చేసి దాన్ని ఆక్రమించుకుంటూ ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు. దయచేసి కలెక్టర్ వారికి, చంద్రబాబు నాయుడు గారికి, మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్యులకు కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మా మిత్రులు చాలామంది దీని గురించి పోరాడినారు. అయినా కొంత ఇబ్బందుల వలన లేదా మరో వలన సాధించుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అది 7 ఎకరాల 60 సెంట్లు పూర్తి భూమిని హిందూ శ్మశాన వాటిగా మార్చి రాయచోట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ పేదవానికి పూడ్చుకునే స్థలాన్ని ఇస్తారని మనం గతంలో నాకు తెలిసి శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ యొక్క పిఐ అయినటువంటి నిసార్ అహ్మద్, ఈ పక్క రామకృష్ణారెడ్డి, రామచన్నారెడ్డి అని ఒకతను, ఆ పక్క పై పక్క ఇంకా కొంతమంది ఇమాంతుల్లా సంథింగ్ ఎవరెవరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా వదలొద్దండి. దయచేసి అందరి భూములు తీసి ఎంతైతే ఆక్రమణ చేసినారో ఆక్రమణ భూమిని ప్రజలకు, ప్రజా సంక్షేమానికి, ప్రజల శ్రేయస్సు కోరి కలెక్టర్ వారు మరియు మంత్రివర్యులు, ముఖ్యమంత్రి అందరూ దీనిపైన దయ ఉంచి దాదాపు 100 కోట్ల భూమి ఆక్రమణకు గురవుతుంటే అధికారులు నిమ్మకి నీరెత్తున్నట్లు ఉంటే కనీసం పబ్లిక్ పర్పస్ అయినా కూడా అని ఆలోచించకుండా నిర్లక్ష్యంగా ఉండడం చాలా హేమమైన చర్య. దయచేసి ఈ మీడియా ద్వారా మిత్రులారా అందరికీ తెలియజేస్తున్నా, ఈ చంద్రబాబు నాయుడు మరియు రాంప్రసాద్ రెడ్డి గారి భూ ఆక్రమణ ఎక్కడెక్కడైతే ఉందో అది తిరిగి స్వాధీనపరుచుకొని పేదలకు, ప్రభుత్వ సంక్షేమానికి వాడాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకే నేడు మేమందరం కూడా ప్రజలు అందరి తరఫున ఈ భూమిని శ్మశాన వాటికి ఇవ్వాల్సినదిగా హిందూ శ్మశాన వాటిక సభ్యులుగా నేను డిమాండ్ చేస్తున్నా.